వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సంక్రాంతి, సో ఆ సంబరం అతి త్వరలో మన ముందుకు రాబోతోంది. సినిమాల పరంగా జనవరి 10న గేమ్ చేంజర్ తోటి మొదలవుతున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాలు 2 రోజుల తర్వాత డాకు మహారాజ్, ఆ 2 రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఇలా అంటే 10వ తేదీ మొదలుకొని 14వ తేదీ వరకు కూడా 2 రోజుల గ్యాప్ తోటి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2 గ్యాప్ తోటి. అంటే ఒక పక్క మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి సంక్రాంతి పర్వదినం, దానికి సంబంధించినటువంటి సంబరాలు చేసుకోవడంతో పాటు ఈ సీజన్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, అందరూ కూడా తమ ఊళ్ళకు వెళతారు. అక్కడ సంక్రాంతిని ఎంజాయ్ చేస్తూనే సినిమాలను కూడా ఎంజాయ్ చేయటం అనేది మన సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది ఈ సంక్రాంతి సీజన్ సంబంధించి. కరెక్ట్. మరి ఇప్పుడు అలాంటి మూడు సినిమాలు, అందులో 2 సీనియర్ స్టార్లు, ఒకళ్ళేమో యంగ్ స్టార్, రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్. సో వీళ్ళు పందెం కోళ్ళలాగా ఒకరితో ఒకరు ఢీ కొట్టబోతూ ఉన్నారు. మరి ఇందులో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడుతారు, ముగ్గురు నెగ్గుతారా? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, అలాగే సినీ విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. నమస్కారం అప్పాజీ గారు. నమస్తే. సో 3 సినిమాలు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాయి సంక్రాంతి సందర్భంగా. మరి గేమ్ చేంజరా, లేకపోతే డాకు మహారాజా, ఈ 2 కాకుండా సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి సో మన హిలేరియస్గా నవ్వించడానికి వస్తున్నట్టు వెంకటేష్. అవును. సో ఎవరు, ఏంటి మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు? అంటే ఇప్పుడు మనకి తెలుసు సంక్రాంతికి ఉన్న స్టామినా గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అవును. అంటే 3 సినిమాలని కూడా సూపర్ హిట్ చేసే అంత స్టామినా సంక్రాంతికి ఉంటుంది. అందుకనే సంక్రాంతికి సినిమా విడుదల అవ్వాలని చెప్పి ప్రతి హీరో కూడా కోరుకుంటాడు. ఏమాత్రం వీలైనా సంక్రాంతికి వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. అయితే 3 సినిమాలు కూడా అంటే ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఒక సినిమా తక్కువ, ఒక సినిమా ఎక్కువ అని చెప్పడానికి కూడా లేకుండా ఉంది. అదే ఇప్పుడు గేమ్ చేంజర్ చూసామంటే సరే, ఈ ట్రైలర్ అంతే, ట్రైలర్కు ముందు ఉన్నటువంటి బజ్ వేరు, ట్రైలర్ రిలీజ్ తర్వాత వచ్చినటువంటి బజ్ వేరు, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇంకొంచెం. అవును, అలాగా. అంటే గేమ్ చేంజర్కి ఇప్పుడు ఈవెన్ దిల్ రాజు గారే ఒప్పుకున్నాడు. శంకర్ నుంచి వచ్చిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ అవ్వడంతో దాని ప్రభావం గేమ్ చేంజర్ మీద చాలా గట్టిగా పడింది. అంటే అంత సహజమే కదా అది. అవును. ఇంకా అంటే పైగా ఆ సినిమా చూస్తే మనకి శంకర్ తీసిన సినిమానేనా అని అనిపించేలాగా ఉంది. కారణాలు ఏంటన్నది మనకి, అంటే నిర్మాతకి దర్శకుడికి మధ్య ఉన్న విభేదాలు, కోర్టు వరకు మధ్యలో గ్యాపులు రావటాలు, కోర్టుకు కూడా వెళ్ళి కోర్టు నుంచి వాళ్ళు డైరెక్షన్ తెచ్చుకున్నారు. ఈ సినిమా విడుదలైతేనే శంకర్ నుంచి ఇంకో సినిమా రావాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ సినిమాని మళ్ళీ చేయడం జరిగింది. ఇది ఆపేసి దానివల్ల అంటే ఈ సినిమా కూడా దాదాపుగా 3 సంవత్సరాలు 2021 అక్టోబర్లో దీని షూటింగ్ మొదలైంది. ఇప్పుడు 25లో రిలీజ్ అవుతుంది. అంటే 3 ఏళ్ళు దాటిపోయింది. షూటింగ్ స్టార్ట్ అయ్యి. కాబట్టి దాని ప్రభావం అనేది ఉంది. కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో, ట్రైలర్లో ఆ 3 గెటప్లు, ఆ హెలికాప్టర్ నుంచి దిగే ఆ సీన్, ఇటువంటి లుంగి కట్టుకొని బనియన్ను లుంగి కత్తి పట్టుకొని ఓర మాస్ ఇది. అదే అంటే శంకర్ బేసిక్ గా అద్భుతమైనటువంటి టెక్నీషియన్ కదా. అవును. రాజమౌళి లాంటి వాళ్ళకు కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ రాజమౌళే చెప్పినాడు కదా. రాజమౌళే చెప్పాడు. ఒకప్పుడు మన రాజమౌళిని తెలుగు శంకర్ అని చెప్పి అనేవాళ్ళు. మించిపోయాడు అనుకోండి, శంకర్ ఇప్పుడు రాజమౌళి మించిపోయాడు. మొదట్లో అదే కదా, అలా ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అవి ఒక తక్కువగా ఉండే స్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా కూడా ఈక్వల్ శంకర్, మళ్ళీ శంకర్ ఈజ్ బ్యాక్ అనేలాగా ఈ సినిమా ఉంటుందని అనడానికి ట్రైలర్ అయితే మనకి చూస్తుంటే విజువల్స్, ఆ గెటప్స్, ఆ డైలాగ్స్ ఇవన్నీ చూస్తుంటే అది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనకు అనిపిస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పెరిగింది, అది ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇంకొంచెం పెరిగింది. హిందీలో మాత్రం ఇంకా ఆశించిన రీతిలో అది రాలేదు అనేది ఒకటి ఉంది. అవునా, మరి చూడాలి. అక్కడ కూడా ఎక్కువ రేటు పెట్టి కొన్నారు. అక్కడ సేమ్ ఎవరైతే పుష్ప 2ని రిలీజ్ చేశారో, అనిల్ తడాని, అతనే ఈ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నాడు, గేమ్ చేంజ్ అని కూడా హిందీలో. సో కాబట్టి ఆయన చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఆ మేరకు కాస్త ఆయన అదనపు ఉంటుంది డెఫినెట్గా పాజిటివ్. ఎందుకంటే పుష్ప సినిమా అప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, అసాధారణటువంటి
రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. సాధారణ విజయం అది. అసాధారణ విజయం. ఆ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి వాళ్ళందరూ ఎవరైతే ఈ అనిల్ డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళు ఉన్న బయ్యర్లు ఉంటారో వాళ్ళందరూ ఈ సినిమాని రిలీజ్ చేస్తారు కాబట్టి రిలీజ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవుతుంది. అవును. క్రేజ్ కూడా అక్కడ కూడా ఇప్పుడు మొన్న ముంబైలో ఈవెంట్ జరిగింది, అంతకుముందు ఢిల్లీలో జరిగింది. అంటే మరీ అంత కాదు కానీ బాగానే ఉంది. అక్కడ కూడా కొంచెం మాట్లాడుకునేలాగే ఉంది. అదే కియారా అద్వానీ అక్కడ మంచి బాగా పాపులర్ నటి. అవును. ఆమె క్యారెక్టర్ కేవలం గ్లామర్కి పాటలకి పరిమితం అయితే చెప్పలేం కానీ ఆమెకి కాస్త ప్రామినెన్స్ ఉంటే మాత్రం అక్కడ కూడా ఆడియన్స్కి ఈ సినిమా వెళ్ళే అవకాశం ఉందని చెప్పుకోవాలి. కియారా అద్వానీ ఇప్పుడు మన ఏంటిది సందీప్ రెడ్డి వంగ సినిమా అర్జున్ రెడ్డి చేసిన అందులో తనే కదా, కబీర్ సింగ్ లో తనే కదా, అక్కడ బాగా పాపులర్. ఆమె చేసిన వెబ్ సిరీస్ కూడా చాలా పాపులర్ అయింది. అక్కడ మంచి మంచి ఒక టాప్ లీగ్ లో ఉన్న హీరోయిన్. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే గేమ్ చేంజర్ కి సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయినాయి. అవును, అన్ని పాటలు హిట్ అయినాయి. పైగా పాటలు తీయడంలో శంకర్ ఎక్స్పర్ట్ అన్న విషయం మనకు తెలిసింది. అవును, అతను ఫస్ట్ సినిమా ఏంటది జెంటిల్మ్యాన్ దగ్గర నుంచి ప్రతి సినిమాలో కూడా పాటలుగా చాలా కేర్ తీసుకున్నాడు. బాయ్స్ నుంచే, బాయ్స్ తో కదా డైరెక్టర్ గా వచ్చింది. ఈవెన్ బాయ్స్ నుంచే ఆ పాటలు తీసిన విధానం. ఎవరు? శంకర్ అంతకుముందు జెంటిల్మ్యాన్ దగ్గర నుంచి కదా. బాయ్స్ కంటే ముందు రైట్. జెంటిల్మెన్, జీన్స్, ప్రేమికుడు ఇవన్నీ తర్వాత అనుకుంటా. ఏది మొత్తం మీద బాయ్స్ అనేది తమన్కి సినిమా హీరోగా లాంచ్ అయ్యాడు ఆ సినిమాతో. అందువల్లే అతను శంకర్ సినిమాకి నేను వర్క్ చేస్తున్నాను ఎక్సైట్మెంట్ అది అందులో కనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్న 3 సినిమాల్లో 2 సినిమాలకి అతనే మ్యూజిక్. ఈ 2 సినిమాలతో కూడా అంటే ఒక సినిమాకి న్యాయం చేయలేదు, ఒక సినిమాకి ఇది చేయలేదు అన్నట్టు కాకుండా 2 సినిమాలను కూడా ఇప్పుడు అటు శంకర్ ఇతనికి ఒక హీరో వార్షిప్ లాగా, ఇంకా బాలయ్యకి చెప్పుకున్నాం మనం ఒక అభిమానిలాగా అయిపోయాడు అని చెప్పి. 2 సినిమాలకు కూడా పూర్తిగా న్యాయం చేసినట్టే అనిపిస్తుంది. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ 2 సినిమాల ముందు ఈ 2 యాక్షన్ ఎంటర్టైనర్స్ ఏంటని కొంచెం ఇది ఉండేది. వాళ్ళు ప్రమోషన్లతో ఎరగదీసేస్తున్నాడు అనిల్ రావుపూడి. అవును, మన అన్ని మామూలు కాదు. రమణ గోగులతో పాడించడం మొదలుకొని సాంగ్ అసలు యమా వైరల్ అయిపోయింది కదా. మామూలు కాదండి అది. ఏంది ఇప్పటికి ఆల్మోస్ట్ 7.5 కోట్లు, 75 మిలియన్ విపరీతమైన రీల్స్. అవును, అంటే ముందు మనం ఐశ్వర్య రాజేష్ అన్నప్పుడు కొంతమంది మిస్కాస్ట్ ఏంటిది అసలు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చాలా పెద్ద ప్లస్ అయిపోయిందని అనిపిస్తుంది. ఇంటర్వ్యూస్ పరంగా కానీ ఆ సాంగ్స్ పరంగా కానీ ఇవన్నీ చూస్తుంటే ఇది కూడా పెద్ద హిట్ అయ్యేలాగా ఉంది. అందుకే దిల్ రాజు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఎక్కడ టెన్షన్ పట్టలేదు అనే ఇది మనకి. మినిమం గ్యారెంటీ డైరెక్టర్ అయిపోయాడు కదా అనిల్ రావుపూడి. అదే అంటే కొంచెం తనకున్నటువంటి అవును ఆ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది మాస్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఆ సినిమా ఆ రమణ గోగులతో పాడించడం ఒకటి, ఇంకోటి ఏమో వెంకటేష్తో పాడించడం ఒక ఎత్తు అయితే, ఏదో ఆయనే వెంటబడి ఈ సినిమా నేను పాడతా అని చెప్పి ఆయన వెంటబడినట్టు ఒక వీడియో అది చేసి అది అసలు విపరీతమైన వైరల్ అయిపోయింది. అవును. కాబట్టి 3 సినిమాలు కూడా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇంట్రొడక్షన్ లో పందెంకోడిలాగా, నిజంగానే 3 పందెంకోడిలాగే ఉన్నాయి ఒకదానికొకటి. ఇప్పుడు చూసండి, సంక్రాంతికి వస్తున్నాం అనేది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రాపర్ సంక్రాంతి. అదే సంక్రాంతికి ఇళ్ళకి వచ్చినాడు అందరూ కూడా, అందరూ ఫ్యామిలీతో కలిసి వెళదాం అనుకునే మొట్టమొదటి సినిమాగా అది మనకు కనిపిస్తుంది. పైగా టైటిల్ ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్, సంక్రాంతికి వస్తున్నాం అని. ఇంకోటి చూద్దామంటే డాకు మహారాజ్ బాలయ్యది. దాంట్లో చూస్తుంటేనే అది ఫుల్ యాక్షన్, ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని మనకు అర్థమైపోతుంది. పాప సెంటిమెంట్ ఇందులో కూడా కొనసాగిస్తా ఉన్నారు. దాంట్లో అఖండ నుంచి అఖండలో ఉంది, భగవంత్ కేసరిలో ఉంది, హ్యాట్రిక్ తర్వాత ఇట్లయిన తర్వాత వస్తున్న సినిమా. అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తోటి ఎక్కడికో నేషనల్ వైడ్ పాపులర్ అయిపోయిన తర్వాత వస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాకి డాకు మహారాజుకి విపరీతమైనటువంటి క్రేజ్. ప్లస్ బాబీ కొల్లి వాల్తేరు. అవును, సో ఆ రోజు అన్ని రకాలుగా పాజిటివ్ గా ఉంది దానికి. అవును. ఈయన హ్యాట్రిక్ మీద ఉన్నాడు, ఆయన హిట్ మీద ఉన్నాడు. అవును, అన్ని ప్లస్ పాయింట్లే. సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి ట్రెండింగ్ లో ఉన్నటువంటి వరుసగా వాళ్ళు కూడా సక్సెస్ కొడుతున్నారు. సో ఏ రకంగా చూసినా కూడా మనం ఈ సినిమా కొంచెం తక్కువ ఉంది, ఈ సినిమా కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పేలా కాకుండా
3 సినిమాలు కూడా అవును ఈక్వల్ రేంజ్ లో, అంటే క్రేజ్ పరంగా. అవును. ఇందులో చూస్తేనేమో ఆయన డ్యూయల్ రోల్ చేశాడు తండ్రి కొడుకులుగా ఆ, గేమ్ చేంజర్ లో, అవును తండ్రి కొడుకులు. సో సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ తండ్రి క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రేంజ్ లో ఉందని చెప్పి బయట టాక్ అయితే నడుస్తా ఉంది. సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇవి, శ్రీకాంత్ కానీ ప్రజ్ఞా జైస్వాల్ కానీ. అవును. ఇందాక అన్నారు మీరు హీరోయిన్లు, డాకు మహారాజ్ గురించి. హీరోయిన్లకు కూడా బాబీ చెప్పడం ఏంటంటే, హీరోయిన్లకు కూడా ఇదేదో జస్ట్ ఫర్ గ్లామర్ సేక్ అనో లేదంటే పాటల కోసం అని కాకుండా హీరోయిన్లకు కూడా ఇందులో కథలో ఇంపార్టెన్స్ మంచి ఉంటుంది. ఈవెన్ ఐటమ్ సాంగ్ చేసినటువంటి ఓర్వశి రౌతల కూడా ఒక మంచి పాత్ర క్యారెక్టర్ ఉంది అని చెప్పి. కాబట్టి 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవడానికి అవకాశాలు అయితే సో అంటే అదే పందెం కోళ్ళు 3 కూడా విజయం సాధించే అవకాశాలు సంక్రాంతి అంతకుముందు జరిగినాయి కూడా కదా. ఎస్ అంతకుముందు చాలా సంక్రాంతులకి వచ్చిన సినిమా 4 సినిమాలు అయితే 3 సినిమాలు హిట్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అజిత్ సినిమా కూడా వస్తున్నట్టుంది. మన దగ్గర లేదుగా, మన దగ్గర లేదు థియేటర్ల కొరత. అదేంది విడా ముయర్చి కాదు, ఏంటో సేమ్ తమిళ టైటిల్స్ తోటి మన మీదకి రుద్దడం ఏంటో నాకు అర్థం కాదు. విడా ముయర్చి హ్యాపీగా తెలుగులో పేరు పెట్టచ్చు కదా. అదే అదే మనకి సరిగా పలకడం రాసినటువంటి అర్థం. అంటే యాక్చువల్ గా దీనికంటే ముందు గుడ్ బ్యాడ్ ఆగ్లీ వస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ అది కూడా అజిత్దే. అవును. ఈ లైకా వాళ్ళే, ఇది లైకా వాళ్ళది కదా ముయర్చి. అవునవును. సో వాళ్ళు మాది రావాల్సిందని ఏదో పట్టుబట్టడం వల్ల వాళ్ళు సరే తప్పుకున్నారు వాళ్ళు. సో అట్లా వచ్చింది. కానీ ఇక్కడ తెలుగులో అయితే లేదు, అది థియేటర్లో దొరకడం కూడా కష్టం కదా. అక్కడ తమిళ్లో రిలీజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే. తర్వాత ఏమైనా వస్తుంది కానీ ఇక్కడైతే థియేటర్లో అయితే దొరికే పరిస్థితి లేదు. సో మనకు ప్రస్తుతానికి అయితే 3 సినిమాలు, 3 పందెం కోళ్ళు సంక్రాంతికి. ఈ 3 పందెం కోళ్ళు విజయం సాధించే అవకాశం అని 3 పందెం కోళ్ళకి ఇంచుమించుగా ఓనర్ దిల్ రాజే కాబట్టి. సో డాకు మహారాజ్కి తెలంగాణలో ఆయనే హోల్ అండ్ సోల్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి, సో ఆయన సినిమాలు 3 కాబట్టి. ఓన్లీ తెలంగాణ డాకు మహారాజ్ ఆయన దిల్ రాజు. సో కాబట్టి 3 సినిమాలు కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటారు. పుష్కలంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.